గ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 హోటళ్లున్నాయి. ఇవి కాకుండా చిన్న హోటళ్ల సంఖ్య మరో 30,000 వరకు ఉంటుంది. వీటి ద్వారా 10 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడి పనిచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా హోటళ్లు మూతపడే పరిస్థితికొచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్లోని హోటల్స్ అసోసియేషన్ సమావేశమై పరిస్థితి తీవ్రతపై చర్చించాయి. వాణిజ్య గ్యాస్ సరఫరా దాదాపు తగ్గిపోవడంతో హోటల్స్ నడపడం కష్టమని అసోసియేషన్ తెలిపింది. హోటల్స్ పరిశ్రమకు గ్యాస్ ముఖ్యమైందని, ఇప్పటికే నిల్వలు తగ్గిపోయి వంటలు చేయడం కష్టంగా మారిందంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే హోటళ్లను మూసివేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 2-3 రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.